శ్రీకృష్ణాష్టమి సందర్భంగా డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా డోన్ నియోజకవర్గం శ్రీకృష్ణుని భక్తుల ఆధ్వర్యంలో డోన్ పట్టణంలోని పాత బస్టాండ్ నుండి ఐటీఐ దగ్గర ఉన్న శ్రీకృష్ణ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడికి వచ్చిన భక్తులకు పట్టణానికి చెందిన డాక్టర్ సుంకన్న దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ భక్తులు వై నాగేశ్వరరావు యాదవ్, శైలేంద్ర శ్రీనివాస్ యాదవ్ మీడియా ద్వారా మాట్లాడుతూ శ్రీకృష్ణ భక్తులంతా కలిసికట్టుగా పోరాడి ఇక్కడ శ్రీకృష్ణ మందిరాన్ని నిర్మించుకోవడం ముందుకు రావాలని అన్నారు. శ్రీకృష్ణ అష్టమి సందర్భంగా నిర్వహించుకున్న ర్యాలీని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ భక్తులు, ఐటీఐ రాముడు, మద్దెలెట్టి స్వామి, చైర్మన్ రామచంద్రుడు, లక్ష్మీనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చెప్పినట్లుగా కృష్ణుని గురించి, మన కులం గొప్పతనం గురించి ఈ రోజు అన్ని వివరించారు జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇక్కడ కూడా మరి శ్రీకృష్ణ జయంతోత్సవం పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఉన్న యాదవ పెద్దలు మరి సుంకన్న సార్ అయితేనేమి, శ్రీనివాసులు అయితేనేమి, అట్లాగే రామచంద్రుడు అయితేనేమి, శ్రీనివాసులు అయితేనేమి, మరి ఇక్కడ మధు, రంగస్వామి, రంగనాథం, లక్ష్మణ మొదలగు అందరి యాదవ పిల్లల ఆధ్వర్యంలో మరి పొద్దున్నే స్వామివారికి అభిషేకం, పూజలు, గోపూజ, మరి అట్లాగే పెద్ద ఎత్తున ఊరేగింపుతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అట్లాగే మా డోన్ నియోజకవర్గం ఎమ్మెల్యే పెద్దలు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారితో ర్యాలీ ప్రారంభోత్సవం చేసుకొని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో మరి గేట్ల దగ్గర నుంచి ఇక్కడ కృష్ణుని దేవాలయం వరకు మరి పెద్ద ఎత్తున మేళతాళాలతో ఆ దేవదేవుణ్ణి ఊరేగింపు జరుపుతూ మరి శ్రీకృష్ణుని జయంతోత్సవం రంగరంగ వైభవంగా జరపడం జరిగినది. మరి ఇందులో ఒక్కటే మంచిగా అన్ని వృత్తుల వాళ్ళకి అన్ని అభివృద్ధి జరగాలి. ముఖ్యంగా రైతులకి వర్షాలు పండి మంచి పంటలు పండాలి. మరి అట్లాగే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకంతా మరి భోజనం కానీ మరి మిగతా సౌకర్యాలు కానీ ఆ భగవంతుని దయ వలన, ఆయన ఆశీర్వాదం వలన మంచి జరగాలనే ముఖ్య ఉద్దేశం. అలాగే మధ్యాహ్నము అందరికీ భోజనం సౌకర్యం కల్పించిన దాత మన డాక్టర్ సుంకన్న సారి కుటుంబంకు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా ర్యాలీ ప్రారంభించిన
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారికి, అలాగే మా నాగేశ్వరరావు యాదవ్ అన్న గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా మా ఉద్దేశం ఏమంటే, గతంలో ఇక్కడ ఈ స్థలమునకు గుడి నిర్మాణమునకు 2017-18లో ఈ స్థలము గుడి నిర్మాణమును కేటాయించడం జరిగినది. తర్వాత 2020-21లో అప్పుడు పరిపాలకుడు, అప్పటి ఎమ్మెల్యే గారు గుడిని ధ్వంసం చేయించినాడు. ఆ తర్వాత దాని పర్యవసానం అనుభవించి అతను తిరిగి ఇది ఋషులు స్థలమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు మేమందరం కలిసి ఇక్కడున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నాగేశ్వరన్న గారు, దుర్గన్న సార్ గారు, వివిధ నాయకులు, మన చంద్రపల్లి లక్ష్మీనారాయణ యాదవ్ గారు, ఇక్కడ ఈ గుడి కోసం కృషి చేసే ప్రతి ఒక్కరూ కృషి చేసి వచ్చే సంవత్సరం ఈ సమయం కొల్ల ఇక్కడ గుడి కట్టించుకొని ఈ గుడి ఆధ్వర్యంలో మేము పండుగ జరుపుకోవాలని ప్రతి ఒక్క యాదవ్ సోదరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ కృష్ణుడు పండగ ఇది ఒక కుల కులస్తులకే కాదు, ప్రపంచానికి దేవుడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని కొలిసే వాళ్ళే, ఏ కులమైనా సరే. ఇందాక మామయ్య గారు మంచిగా బోధించాడు శ్రీకృష్ణుని